రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి దళారులపై కేసులు నమోదు చేసి రైతులకు గిట్టుబాటు ధర 17 రూపాయలు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎంఎ జిల్లా కార్యదర్శి పి మహేష్ మరియు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగమల్లి రంగారెడ్డి మాట్లాడుతున్న దృశ్యం. కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండు గోలమణి, ఏపీ ఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి, ఎగేటియూసీ జిల్లా అధ్యక్షులు ఎం గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరాం, రైల్వే కోడూరు మండల పార్టీ సహాయ కార్యదర్శి గంగాపూర్ తేజ్ కుమార్, ఓబులవారిపల్లె మండలం వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కటారి గోపాల్, వెంకటరమణ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో బొప్పాయి రైతులకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా మారిపోతుంది. ఈ ప్రాంతంలో దళారు వ్యవస్థ చెప్పిందే వేదమైన పరిస్థితుల్లో ఈరోజు తయారైపోయింది. గతంలో కలెక్టర్ మీటింగ్ పెట్టకముందు కనీసం 7 రూపాయలన్నా దళారు నుంచి రైతుకు అందేది బొప్పాయి రైతుకి. కానీ ఈరోజు కలెక్టర్ వచ్చి ఏదో చించి పొడి చేశాం, రైతుకు మేలు చేస్తామని చెప్పి దళారీ వ్యవస్థ రైతుకు గిట్టుబాటు ధర 8, 9, 10 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పిపోయా. కానీ ఈరోజు ఆ మీటింగ్ తర్వాత ఈరోజు బొప్పాయి రైతు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయి ఈరోజు దళారులంతా ఏకమైపోయి మేము ఇచ్చే 5 రూపాయలే, మీరు ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదనే పరిస్థితికి వచ్చేసి ఈరోజు దళారీ వ్యవస్థ ఈరోజు శాసించే పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్లు లేకపోతే హార్టికల్చర్ అధికారులు ఈరోజు సినిమా చూస్తున్నట్టు గమ్మని చూస్తున్నారు తప్పితే ఏ దళారీ వ్యవస్థ పైన ఒక కేసు నమోదు చేసినట్టు పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు దళారీ వ్యవస్థను నమ్ముకొని ఈరోజు బొప్పాయి రైతులు పూర్తిగా నాశనం అయిపోయి అప్పుల పాలైపోయి ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పుస్తులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఏర్పడ్డారు. వెంటనే వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పోయే పరిస్థితికి ఏర్పడుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ హార్టికల్చర్ పంటలపైన నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలా. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి అమ్మకం చేసే విధంగా, దళారు వ్యవస్థను తప్పించే విధంగా రూపకల్పన చేసి హార్టికల్చర్ పండించే రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆదుకోకపోతే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే హార్టికల్చర్ దళారు వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్ముకునే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దళారు వ్యవస్థ కూడా అధికారులకు ముడుపులు అప్పచెప్పేసి ఈరోజు రేటు తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అధికారులు శాసించే స్థాయికి దళారు వ్యవస్థ పోయిందంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా. వెంటనే కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే ఎవరి మీద కేసులు నమోదు చేశారు. 5 రూపాయలు ఇస్తున్నారు, 9 రూపాయలు ఇవ్వకపోతే మేము కేసులు పెడతాం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. 5 రూపాయలు ఇస్తాం. ఈరోజు ఎక్కడెక్కడ కేసులు పెట్టారో, ఎక్కడెక్కడ ఎవరి మీద ఎంత కేసులు పెట్టారో తేల్చి చెప్పాల్సిన అవసరం అది. కాబట్టి ఏది ఏమైనా బొప్పాయి రైతులను వెంటనే ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం.